ముందే చెబుతుందంట, వింటే ప్రాణం నిలుస్తుంది. చాలామందికి హార్ట్ అటాక్స్ తర్వాత ఇప్పుడు ఈ గుండె సంబంధిత జబ్బులు వస్తూ ఉంటాయి. అయితే ఫస్టే మొత్తం ఇండికేషన్ చేస్తుందంట. ఏది గుండె అంటే కొంచెం గుండె పట్టేసినట్టుగా, తనతో కొంచెం ఇట్లా అయిపోయినట్టుగా, కొంచెం పెయిన్ వచ్చినట్టుగా, తర్వాత ఎడమ చేయి కొంచెం బాగా లాగినట్టుగా ఇక్కడ నుంచి, ఇదంతా కూడా కొన్ని ఇండికేషన్స్ ఇస్తుందంట. అది 4 రోజుల నుంచి వారం రోజుల వరకు ఆ మధ్యలో ఇస్తుందంట. అయితే ఇట్లా ఇచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఖాతరు చేయకుండా లైట్ తీసుకొని, ఇది లేకపోతే ఏది ఏమంటారు అసిడిటీ, లేకపోతే ఇంకొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వేరే అనుకుంటారు. వేరే అనుకుంటే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ గుండె పట్టేసినట్టుగా తర్వాత కొంచెం ఇట్లా అయినట్టుగా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి అప్పటికప్పుడు వెళ్ళిపోతే, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చికిత్స చేయించుకుంటే ఇటువంటి గుండె సమస్యలు రావు అని చెప్పి చెప్తా ఉన్నారు నిపుణులు. అత్యధికుల్లో 4 నుంచి 7 రోజుల ముందే గుండెపోటు సంకేతాలు ముందే వస్తాయట. ఇండికేషన్స్ ఇస్తుంది. అది ఉన్నట్టుండి రావడం అరుదుగానే ఉంటుంది. అప్పటికప్పుడు రావడం అనేది ఉండదంట అసలు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు వచ్చిందని మనం అనుకుంటాం, కానీ అంతకుముందే ఇండికేషన్ ఇస్తుంది, మనం దాన్ని పట్టించుకోం. అది లెక్క. ఛాతీ పట్టేసినట్లుగా ఉండడం అతి ముఖ్యమైన లక్షణం అంట. ఛాతీ పట్టేసినట్టుగా ఉంటుందంట. ఆ పట్టేసినట్టుగా ఉంటే మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనకి ఇండికేషన్ ఇస్తుంది గుండె ఏదో ప్రాబ్లం అవుతుందని. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది వెళ్ళకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. మధుమేహంతో పాటు హై బీపీ ఉంటే ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందంట. మధుమేహం తర్వాత ఏది హై బీపీ, ఈ రెండు ఉంటే ప్రాబ్లం అవుతుందంట. ఇక హైదరాబాద్ వైద్యుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ అధ్యయనంలో వెల్లడి. వరల్డ్ జర్నల్ ఆఫ్ వ్యాస్కులర్ డిసీజెస్లో ప్రచురితమైందంట ఆయన వ్యాసం. అంటే ఇందులో ప్రచురితమైతే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది అనమాట.